ఎంతమంది ఫస్ట్ టైం వచ్చినారు ఒకసారి చేయొద్దండి. ఇంకెవరన్నా ఉన్నారా? సగం సగం వెళ్తున్నారు. మీ దగ్గర 50 రూపాయల టికెట్ ఏం తీసుకోలేదు కదా, మళ్ళీ ఎంత మళ్ళీ ఏమైనా తీసుకోవాలని ఫీల్ అవుతున్నారా? డబ్బులు ఏమో ఎక్స్ట్రా. ఎంతమంది ఫస్ట్ టైం వచ్చినారు? ఫస్ట్ టైం మీరందరం. సో వీళ్ళందరికీ ఒకసారి నా తరపు నుంచి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎట్లా అనిపించింది సెషన్? ఎట్లుందండి? జాతిరత్నాల సినిమాలో గూస్ పింపుల్స్ అంటారు కదా, నిజంగా మామూలు కాదు. అంటే దాస్ సార్ మాకు 13 సంవత్సరాల నుంచి పరిచయం సారు. సో అంటే గత జీవితం వెస్టీజ్కి రాకముందు నుంచి వెస్టీజ్కి వచ్చిన తర్వాత క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. సో ఏం సినిమాది, నరసింహ సినిమా ఉంది కదా, ఒక్కటే పాటలో కోటీశ్వరుడు అవుతారు చూడండి. 5 ఏళ్ళు అట్లా నడుచుకుంటూ కోటీశ్వరుడు అయిపోయినాయి ఈరోజు. ఎసారు బాగుందా బాగాలేదా? ఎక్సలెంట్ కదా. సో నా పేరు ఆంజనేయులు రాసూరి. ఈ బిజినెస్కి వచ్చి ఒక 5.5 సంవత్సరాలు అవుతుంది. సో ఆల్మోస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడైతే 2019 మేలో బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కొంతమందికి అర్థం అయి ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. మీటింగ్ ఏంది, ఎందుకు పిలిచినారు, ఏం చెప్తారు, అసలు ఏం చేస్తే వీళ్ళు ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు, నిజంగా కారు కొన్నారా లేదా, అంత ఇన్కమ్ వస్తుందా లేదా, చిన్న క్లారిటీ ఇస్తా. నేను ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఆల్రెడీ వెస్టీలో జాయిన్ అయితే నో ప్రాబ్లం. బట్ ఎవరైనా కాని వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే, ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నా, మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ 5 ఏదైనా ఒకటి ఇచ్చి మిమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చారో ఆయన దగ్గరికి పోయి ఇందులో జాయిన్ కండి. ఇక్కడ జాయిన్ కావడానికి ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీరు కట్టొద్దు, అవతల వ్యక్తిని కట్టేయొద్దు. మా ముత్తాత చేయలే, తాత చేయలే, మా నాయన కూడా చేయలే, నేను కూడా చేయను సార్ బిజినెస్, మా ఇంట వంటలేదు అంటుంటారు. ఎస్ సార్, నిజమా కాదు? మీకు ఒక చిన్న, ఎంతమందికి బిజినెస్ అంటే భయం అవుతుంది? బిజినెస్ అంటే ఎంతమందికి భయం? జాబ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు అది ఏం సినిమా అది, సూపర్ సార్ నువ్వు ఆడనా మోగనా అంటే ఆడ అన్నాడు. మీరు అట జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, ఏం చేస్తారు మీరు? జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓహో ఇదా కథ, సారీ అండి, రాంగ్ క్వశ్చన్. సో ఇది ప్రాబ్లం అన్న, నాకు కూడా తెలియదు కదా. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామందికి బిజినెస్ అంటే భయం అవుతుంటుంది, నాకు కూడా భయమే. నేను ఇంతకుముందు వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన ఒక 8 సంవత్సరాలు, కానీ సక్సెస్ కాలేదు. రామ్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరండి? రామ్ సింగ్. రామ్ సింగ్ ఆ ఇంట్లో ఆయన కూర్చున్నాడు, ఆరామ్ చైర్లో కూర్చున్నాడు, ముందర టీవీ చూస్తూ ఉన్నాడు. ఆయన ముందర నుంచే వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, అన్నీ ఎత్తుకపోతూ ఉన్నారు. కానీ రామ్ సింగ్ మాత్రం ఏం అనట్లేదు. వాళ్ళు ఏమై ఉండొచ్చు ప్రాబ్లం? కళ్ళు కనిపిస్తున్నాయి. రామ్ సింగ్ అనే వ్యక్తి కళ్ళు కనిపిస్తున్నాయిగా టీవీ చూసేది. ఎస్ సార్, ఏమై ఉండొచ్చు? అన్నీ ఎత్తుకపోతా ఉన్నారు ఆయన ముందర నుంచి, కానీ ఏమనట్లేదు. రామ్ సింగ్ బతికే ఉన్నాడు. మళ్ళా ఏంటండి? ఆయన సొంతం ఇల్లే, మైండ్ మెచ్యూరిటీ బాగుంది, టీవీ మీద కాన్సన్ట్రేషన్ ఉంది, వాళ్ళు తీసుకపోయేది కూడా కనిపిస్తుంది. ఇట్లా చూస్తుంది 2 చేస్తుండు. అందులో లీలమైతే వాళ్ళని ఎట్లా చూస్తారు? చూడలేడు కదా, పొడిసి చంపేస్తారన్న భయం. అందుకే ఏమంటలేడంటారా? ఇంకా కాళ్ళు లేవా? నోరైతే ఉంది కదా, ఏదో ఒకటి అనాలి కదా. ఏమంటలేడంటే ఏదో ఉంటుంది కదా. చెవులు వినిపించవా? కళ్ళు కనిపిస్తున్నాయి కదా, నోరుతో మాట్లాడడానికి దానికి సంబంధం లేదు కదా. భయం. ఇంతేనా రీజన్స్? ఇంకేమైనా ఉన్నాయా? రామ్ సింగ్ అనే వ్యక్తి చిన్న బాబు, 3 ఏళ్ల బాబు. చాలామంది ఇదే అన్నమాట. రామ్ సింగ్ అంటే మన అప్లైన్ ఇంద్రవీర్ సింగ్ సార్ లెక్క పెద్ద గడ్డాలు, పైన తలపాగా ఉండి పెద్ద ఆయన లెక్క అనుకుంటారు. అట్లా కాదు. బిజినెస్ అంటే చాలామందికి అదే భయం వేస్తుంది. సారు ఫస్ట్ భయం తీసేయండి బిజినెస్ అంటే. ఇక్కడ మీరు ఎవరితోనైనా డబ్బులు కట్టిస్తున్నారా? ఈ బిజినెస్లో మీరేమైనా కడుతున్నారా? మీకు అక్కర్లేని వస్తువులు ఏమైనా తీసుకుంటున్నారా? ఏం లేదు కదా. వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో
ఫస్ట్ ఇక్కడ 400 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకు ఏమేం కావాలో ఫస్ట్ మీ ఇంట్లోకి తీసుకోండి, ఫస్ట్ వాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆల్రెడీ కంపెనీ కూడా ప్రతి ప్రోడక్ట్ పైన రాసింది, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఒకవేళ నువ్వు సాటిస్ఫై కాకపోతే ఈ ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వచ్చు యాజ్ పర్ రిటర్న్ పాలసీ ప్రకారం. రాసుందా లేదా ప్రతి ప్రోడక్ట్ పైన? ఫస్ట్ వాడండి. వాడిన తర్వాత మీకు ఒకవేళ సాటిస్ఫై అయితే తెలిసిన దోస్తు చుట్టాలు అయితే ఉంటారు కదా, సబ్బులు బయట సినిమాలు, సీరియళ్ళు, బిర్యానీలు, డ్రస్సులు, రకరకాల బాగున్నాయని చెప్తున్నాం మౌత్ పబ్లిసిటీ ద్వారా. ఎసారు నిజమా కాదు? ఇప్పటి వరకు ఏ కంపెనీ గురించి అయినా మీరు ప్రమోషన్ చేసి, ఏ సినిమా గురించి అయినా మీరు ప్రమోషన్ చేసి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆర్ యు ఎక్సైటెడ్? ఇక్కడనే ఉన్నారు కదా, ఇక్కడనే ఉన్నారు కదా. ఏమో రామ్ సింగ్ లెక్క అనిపిస్తుంది నాకు. చిన్నోళ్ళు అయితే ఏం లేరు కదా, మెచ్యూరిటీ ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్నీ వినిపిస్తున్నాయి కదా. ఇక్కడే ఉండండి, 5-10 నిమిషాలు మాట్లాడతా. సో ఇది పరిస్థితి. బిజినెస్కి వచ్చిన తర్వాత మనకు తెలిసిన దోస్తుల చుట్టాలని చెప్పడం బిజినెస్. ఒకప్పుడు 43 రూపీస్తో స్టార్ట్ అయిన నా ఇన్కమ్ ఈరోజు సుమారుగా నా లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ వితౌట్ పోల్ ఇన్కమ్ 7,19,023 రూపాయలు వచ్చింది బిజినెస్. సో మా అమ్మగారు ఊరి నుంచి వచ్చినారు, మా అమ్మ ఊరి నుంచి వచ్చినారు. ఇంతకుముందు ఎక్స్ నెట్వర్క్లో ఉంటుంది. సో మా అమ్మని తీసుకొని మా నాన్నని ఫోన్ అడిగేటాను అనమాట. నాన్న ఒక ఫోన్ కొని నాన్న 10,000 అని. మా నాన్న ఎప్పుడు ఒక అరే నీకు ఫోన్ కొనిస్తారా, నా దగ్గర కెపాసిటీ ఉంది, నీకు 10,000 కాదు 20,000 పెట్టి కొనిస్తాను, కానీ దాంట్లో రీఛార్జ్ చేయించుకునే కెపాసిటీ నీ దగ్గర ఉందా అని అడిగాడు. ప్లీజ్ నాన్న ఎట్లన్నా చేయనా అంటే, భూమి మీద ఎన్ని రకాల బూతులు అన్ని రకాల బూతులు తిట్టి 2,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనచ్చు. కానీ ఈరోజు వెస్టీజ్ అనే ఒక బిజినెస్ ద్వారా రీసెంట్గా ఒక 1 year అయితే 2,05,000 పెట్టి ఫోన్ తీసుకున్నాను. ఓన్లీ వెస్టీజ్. మా నాన్నని బండి అడిగేటోంది, నాన్న బండి కొని నాన్న, అందరు కాలేజీకి బండి మీద పోతున్నారు, నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది బస్సుల్లో పోతుంటే, ఫుట్బాల్ చేయలేకపోతున్నానంటే, రా నాయన రా కొనిస్తుందా అని చెప్పి బొట్టు పెట్టి బండి ఏం కొనియాలి. మళ్ళీ అంతకుముందు ఫోన్ కొనిచ్చినప్పుడు ఏవైతే బూతులు ఉన్నాయో అవి కాకుండా ఇంకా కొత్తగా కలిపి తిట్టినారు. బండి కొనిచ్చినప్పుడు 8/9/2011 ఒక బండి ఇప్పించిన ప్యాషన్ ప్రో బండి 70,000 పెట్టి. మీరు నమ్ముతారో తెలియదు కానీ ఆ బండి కొనిపించేటప్పుడు ఎన్ని మాటలు అయితే ఒకే ఒక్క మాట లాస్ట్కి, అరే బండి అయితే నేను కొనిస్తే కానీ పెట్రోల్లోనే పోయించుకునే కెపాసిటీ ఉందారా, అది కూడా నా మీద ఆధారపడతాను. కానీ ఈరోజు ఈ బిజినెస్ ద్వారా మొన్ననే లాస్ట్ 1 year బ్యాక్ 31 లక్ష పెట్టి స్కోడా కార్ తీసుకున్నాను. మా ఇంట్లో ఇంకో కారు కూడా ఉంది, మా బ్రదర్ది అనిల్ రాసూరి డైమండ్ డైరెక్టర్, ఆయన కూడా ఒక కారు రోజు ఇద్దరికి, మేము 3 అన్నదమ్ములం అయితే 2 కార్లు అయితే ఉన్నాయి. తర్వాత ఇంకొకటి మా అమ్మని తీసుకొని ఏడికన్నా గిట్లే ఏమంటారు అంటే జూబ్లీస్ బంజారాస్ పోరే, నేను బిల్డింగ్లు ఎక్కువ ఉన్న దగ్గర అమ్మ ఇట్లాంటి బిల్డింగ్ కడతాను నేను, ఊపరా బాయిగా నీ దండం పెడతాను, మీ నాయన ముందు ఇజ్జత్ ఎన్ని తిట్లు తింటావురా ఇక అంటే, అరే కడతామంటే అట్లా దాంట్లో కిరాయికి వాచ్మెన్ కూడా బాగానే ఉంటాయి కానీ నువ్వేలా కడతావు. కానీ ఈరోజు ఇదే బిజినెస్ ద్వారా 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టబోతుంది. 50 రూపాయలు పెట్రోల్ పోయించుకొని లేని వ్యక్తి ఎక్కడ? ఈరోజు కారు పోయి పెట్రోల్ బంక్ లాగితే ఫుల్ ట్యాంక్ చేసే కెపాసిటీ ఎక్కడ? చేంజ్ అయిందా లేదా? ఆర్ యు ఎక్సైటెడ్? అక్కడ పోకురి, ఇక్కడనే ఉండ్రి. సో చేంజ్ అయింది. మరి చేంజ్ చేయడానికి మేము చేసిన పని ఉంది. చేసిన పని చాలా సింపుల్. ఇంతకుముందు ఆల్రెడీ సార్ కవర్ చేసిన చాలా టాపిక్ 10 core స్టెప్స్. సార్ ముందర పరువు అయిపోయాయి. ఎన్నిసార్లు కూర్చోబెట్టుకొని చెప్పిన మీకు, అవే నాయన 4 basics లిస్టు రాయండి, బయటికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకి ప్లాన్ చెప్పండి, జాయిన్ చేయండి అని చెప్తుంది. అయిన తర్వాత 4 basics ఏంటంటే, సార్ మేక్ ఏ లిస్ట్ ఏమంటారు, ఫస్ట్ ఏదో చెప్పారు డిఫైన్ ద డ్రీమ్ అంట. దానికి దీనికి సంబంధం ఏముంది? 10 core స్టెప్స్ ఎవరైతే ఉన్నారో ఇవి రెగ్యులర్గా ఫాలో చేయండి. ఈ బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్ అండ్ ఈజీ బిజినెస్. సుమారుగా ఒక 5 సంవత్సరాల టైం పడుతుంది ఓవర్ నైట్లో సక్సెస్ కాలేము. చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు సక్సెస్ మీ కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. పురుషోత్తమ దాస్ సార్ 20 లక్షల ఇన్కమ్, ఆంజనేయులు అనే వ్యక్తి ఒక 7 లక్షల ఇన్కమ్, ఇక్కడ మన గ్రేట్ లీడర్ డిఈసిడి లీడర్ రాజు సార్ తేజస్వి మేడం ఇద్దరు, సో 5 లక్షల ఇన్కమ్ వీళ్ళది. ఇంకా శ్రీనివాస్ ఒడ్డెమాన్ సార్ 10 లక్షల ఇన్కమ్. చాలామంది అంటే ఈ ఇన్కమ్ చూసో, కారు చూసో, ఇంకేదైనా ఇల్లు చూసో మోటివేషన్ అయ్యి బిజినెస్కి వచ్చినారు. సార్ నిజమా కదా? మరి 2019లో ఏం చూపించి బిజినెస్ చేసి ఉంటాం మేము? 2019లో మా దగ్గర ఏం లేదు బిజినెస్ చూపించడానికి. ఏం చూపించి బిజినెస్లో సక్సెస్ కావచ్చు?
ఎవరి ఇల్లు చూపిద్దాం, ఆ టైంలో ఎవరు ఇల్లు కొనలే. 2 కార్లు విన్నింగ్ టీంలో నేను చూసిన మన ప్లేస్, ఒకటి ఇంద్రవీర్ సార్ది, రెండోది వచ్చేసి శరణ్ సింగ్ సార్ది. ఇంకెవ్వరికి కార్లు లేవు. మరి ఏం చూసి పోనీ చెక్కు చూద్దామా, ఎవ్వరికి ₹1,00,000 చెక్ లేదు. ఓన్లీ ఆ టైంలో నేను జాయిన్ అయిన టైంలో ఇంద్రవీర్ సార్ది 2 లక్షలు. ఏక్ మాయనేకో దోలా ఖాతా మేరే కొన్నాడు. అది ఒక్కటే ఇంగ్లీష్ నాకు అర్థం కాలేదు. నెలకు 2 లక్షల అని అనుకుంటున్నాను. కానీ ఈరోజు మీరు చూడండి, లక్షల ఇన్కమ్ ఇక్కడ కనిపిస్తుందా లేదా మీ కళ్ళ ముందర? ఎన్ని కార్లు వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఇంద్రవీర్ సార్ అనేటోడు అనమాట, బొగ్గులకుంట మీటింగ్లో, ఆంజనేయులు గారు ఒక రోజు ఈ హాల్ సరిపోదండి కార్ పార్కింగ్ అంటారు. ఆడ తిరిగి చూస్తే ఒక్క కారు కూడా రాకపోతుండే హాల్కి. ఈరోజు కనీసం అన్ని కార్లు పోయి ఆడ నిల్చున్నా కూడా జాగలేదు. ఎస్ఆర్ఎం ఎన్ని కార్లు వచ్చినాయి, కొన్ని 100 కార్లు వచ్చినాయి మన టీంలో. ఈ బిజినెస్లో మంచి మొమెంటం ఉంది. ఈరోజు కొంతమంది సక్సెస్ అవుతున్నారు, ఇంకొంతమంది అదే స్థాయిలో ఉండిపోతున్నారు. ఏంటి రీజన్ అనేది కొన్ని చిన్న విషయాలు చెప్తాం. 10 నిమిషాలు చెప్పేస్తా. క్లియర్ ఉందా? ఆర్ యు ఎగ్జైటెడ్? క్లియర్ ఉందా? ఆర్ యు ఎగ్జైటెడ్? వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి? ఓకే కదా. సో కొన్ని రీజన్ చెప్తా, కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు కాలేకపోతున్నారని. నేను పొద్దున అదే అనుకున్నా, ఎందుకు ఇక్కడ ఉండిపోయాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే పిన్ను మెయింటెనెన్స్. అంటే పిన్ను మెయింటెనెన్స్ అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లైన్ నేను రాజు పైల సార్ ఏం చేసినంటే ఒక లెగ్ క్రియేట్ చేసిన, ఒక ఎల్ఓబి వస్తుంది. నేను ఏం చెప్తున్నా రాజు పైల సార్కి, రాజు సార్ సైడ్ వాల్యూమ్ 2,100 PV తెచ్చుకో, యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా 20,000 నుంచి 30,000 ఇన్కమ్ వస్తుందని నేను రాజు సార్కి చెప్పిన. సార్ నా మాట అయితే తూచా తప్పకుండా ఒక్క పొల్లు పోకుండా కరెక్ట్గా 2,100 PV తెచ్చుకుంటూ 20,000-30,000 ఇన్కమ్ వచ్చింది. అంతకు మించి పొరపాటున ఒకవేళ ఒక PV తెస్తే దాన్ని ఈరోజు ఆపేస్తాం, ఈ నెల వచ్చే నెల చూసుకుంటాం. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇది. ఏమన్నా సరే అప్లైన్ ఒక లెగ్ హెల్ప్ చేస్తున్నాడు, సైడ్ వాల్యూ 2,100 PV తెచ్చుకుంటే సరే 20,000 నుంచి 30,000 ఇన్కమ్ వస్తుంది. ఇంత ఈఎంఐలో ఇంత ఏదో ఇంటి రెంట్లో ఇవన్నీ కట్టేసి తర్వాత హ్యాపీగా ఉందాం. ఈ వచ్చిన 5,000 10,000 మిగులుతాయి. నాకు తెలిసినంత వరకు ఒకవేళ సైడ్ వాల్యూ కూడా మెయింటైన్ కాలేదనుకోండి, ఒక 300 PV 400 PV తక్కువ ఉంది అనుకుందాం సైడ్ వాల్యూకి, అప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలండి? తెలికలోడు అయితే ఏ డౌన్ లైన్ నెత్తినో చేయి పెడతాడు, ఏదో రీజన్ చేస్తాడు. ఏ సార్ ఒకవేళ తెలివి ఉన్నోడైతే టీం లోపల తనంతటి తాను స్వయంగా చేసుకొని ఆ 400 PV కంప్లీట్ చేసుకొని సిల్వర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏ సార్ ఇప్పుడు 400 PVకి ఎంత ఖర్చు అవుతుంది? అప్రాక్సిమేట్లీ 12 నుంచి 14,000, 12,000 వేసుకోండి ఎగ్జాంపుల్. నీకు వచ్చిన చెక్ ఎంత సిల్వర్లో? 25 నుంచి 30,000 మధ్యన ఉంటుంది యావరేజ్గా. 25,000లో 12,000 పోతే ఎంత మిగిలినట్టు? ఇంకో 12,500 నుంచి 13,000 మిగిలినట్టే. ఎస్ఆర్ నిజమా కదా? మరి 13,000లో ఇంటి కిరాయి ఏం కడతావు, నీకున్న చిన్న ఈఎంఐలు ఏం కడతావు, కరెంటు బిల్లులు ఏం కడతావు, పిల్లల ఫీజులు ఏం కడతావు? ఇంకోటి పోనీ 1 నెల 2 నెలలు ఏమైనా మిస్ అయిందా, ఏదో చేసిరు అనుకుందాం, పోయినంత కాలం ఇదే అప్లైన్ ఎల్ఓబి తెస్తాడు, సైడ్ వాల్యూ తెచ్చుకుంటే 20-30,000 ఇన్కమ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఉన్నాడన్న 30 రోజుల్లో 34 వారాలు తీసేసి 26 రోజులు 25 రోజుల్లో పని చేస్తాడు. కానీ మనం మాత్రం నెల మీద తిప్పి కొడితే వారం రోజులు పని చేయం. కానీ గవర్నమెంట్ జాబ్ కన్నా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి వస్తలేవా? ఎస్ఆర్ కంఫర్ట్ జోన్కి వచ్చేసినాం. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏముందంటే, ఎవరైనా సిల్వర్ డైరెక్టర్ ఉండి బ్రాంచ్ ఉండి కరెక్ట్గా 2,000 PV అంటే అయ్యా ఈ నెల నిలబడ్డదిరా నాయన, 5,000 6,000 అకౌంట్లు వచ్చినాయి సాల్. ఒకవేళ లేడీస్ ఎవరైనా ఉంటే మా హస్బెండ్కి ఎంత ఇన్కమ్ వచ్చినా చూపించవచ్చు. ఎవరైనా హస్బెండ్లు ఎవరైనా ఉంటే కనుక మగవాళ్ళ చేసి ఉంటే కనుక అమ్మాయి ఈ నెల సిల్వర్ మెయింటైన్ అయింది, మా మిస్సెస్ ఒక ఇన్కమ్ చూపించవచ్చు. ఎవరి కోసం బిజినెస్ చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారండి? మన కోసం. ఎస్ఆర్ కొంతమంది ఏముంటారంటే గోల్డ్ డైరెక్టర్ ఉంటారు, కొంతమంది గోల్డ్ స్టార్ ఉంటారు. కరెక్ట్గా నేను చెప్పాను అండి. ఇంకొక మిస్టేక్ ఏమవుతుందంటే, నేను అబ్జర్వ్ చేసింది, కిందనో మీదనో పడి అప్లైన్ ఏదో స్టార్ చేపిస్తాడు. నీకెందుకు, నువ్వు స్టార్ అయితే కార్ ఫండ్ వస్తుంది,
కారు ఫండ్ వస్తే ఇట్లా కారు తీసుకోవచ్చు, నీ బిజినెస్ మామూలుగా పెరగదు, దుమ్ముగా పెరుగుతుంది అని చెప్పి అల్లో 2000 పీవి, అల్లో 2000 పీవి, అల్లో 2000 పీవి, అల్లో 1000 పీవి స్టార్ చేస్తారు. అయిపోయింది. చేసిన తర్వాత ఇంకెంత మిగులుతుంది? ఇంకా 2 నెలలు మిగిలాలి కదా. ఇంకా అది అక్కడనో అప్పో సప్పో చేసి చేస్తున్నాం బిజినెస్. ఇది చేసిన తర్వాత 3 నెలలు అయిపోయింది. 4వ నెల నుంచి ఏమవుతుంది అంటే ఇంకా 3 నెలలు అయిపోయింది కదా, కార్ ఫండ్ వచ్చేసింది. తర్వాత ఏం చేస్తారు? ఈ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు, సిల్వర్ ఏదో. ఇక్కడ ఏమైపోతుందంటే చాలామంది వెస్టీజ్ అంటే కొంతమంది స్టార్లు క్రౌన్లు మానేయడానికి రీజన్ ఏంటంటే వెస్టీజ్ పిన్ పట్ల అవగాహన లేదు. సార్ నిజమా కాదు? మీకు తెలుసో లేదో, స్టార్ల నా ఇన్కమ్ 1,12,000 అయితే మా బ్రదర్ ఇన్కమ్ 1,18,000 స్టార్ డైరెక్టర్లు, గుర్తుపెట్టుకోండి. డైమండ్ డైరెక్టర్లో 2,82,000 నా హైయెస్ట్ ఇన్కమ్. క్రౌన్ డైరెక్టర్లో 3,18,000. వెస్టీజ్లో పిన్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పను, కానీ పిన్ను కూడిన చెక్ ఉండాలి. సార్ ఇంకొకటి ఏంటంటే దానికి న్యాయం చేయండి. మరీ చెప్తున్నా, ఏదో వచ్చినామంటే ఈ స్టేజ్ పైకి వచ్చేసి మేము కూడా స్టార్ అయిపోయినామంటే ఎంత అయింది స్టార్ అయితే. ఇక్కడ ఎవరిని గుర్తుపెట్టుకోండి, ఎవరిని విమర్శించట్లేదు నేను, ఎవరిని టార్గెట్ చేసి నేను మాట్లాడలేదు. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి కదా. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు నువ్వు సరే మీటింగ్లు అంటే నువ్వు ఏదో మేనేజ్ చేయగలుగుతావు, నీ చెక్ ఎవరు అడగరు, నీ ఖర్చులు ఎవరు అడగరు, నీ ఇన్కమ్. కానీ ఇంటికి పోయిన తర్వాత భార్య పిల్లలు అయితే అడుగుతారు కదా. సార్ ఇక్కడ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలంటే కంపల్సరీ నేను ఏమంటారు అంటే మెయింటెనెన్స్ చేయొద్దు, గ్రోతింగ్ మోడ్లో ఉండాలి. సార్ నిజమా కదండి? ఆర్ యు ఎక్సైటెడ్? సో ఈ మంత్ నుంచి ఇంకెవరన్నా ఉంటే ఆ మెయింటెనెన్స్ ఆలోచన ఉంటే అది బంద్ చేద్దాం. రెండోది వచ్చేసి ఏంటంటే ఇంకొంతమంది ఎందుకు సక్సెస్ అవుతారు, కొంతమంది ఎందుకు కాలేకపోతున్నారు అంటే జూమ్లో వీడియో ఆన్ చేసుకోవడం. ఎంతమంది జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు? మీ అందరు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు కదా. నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పేరు తీసుకున్నా, నేనే ఉన్నా ఎగ్జాంపుల్, నేనే జూమ్ మీటింగ్ రన్ చేస్తున్నా, లేకపోతే నేను జూమ్లో ఒక పార్టిసిపెంట్, రోజు జూమ్ జాయిన్ అవుతున్నా. అయిపోయిన తర్వాత ఏమైపోతుంది అంటే ఈ జూమ్ 7:30 8 గంటలకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈరోజు ప్లే చేసిన సీడీ ఏంటంటే అగ్రికల్చర్ సీడీ ప్లే చేసేది అనుకుందాం. ఏ పంటకు ఏ మందు వాడాలి, ఏది వాడితే తగ్గుతుంది, ఈ రోగం నశిస్తుంది అనేది ప్లే చేసినాం. కరెక్ట్గా జూమ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ అప్లైన్ పోతుంది. సార్ నేను పలానా ఊర్లో మామిడి తోటలు ఉన్నా, ఈ ప్రోడక్ట్ దీనికి ఏం వాడాలి సార్ అని ఫోన్ చేస్తాను. మరి ఈరోజు ప్లే చేసిన సీడీ అది కదా సార్ అంటే, సార్ నేను జర్నీలో ఉన్నా సరిగ్గా వినిపించలేదు. అవునా, ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేస్తాం. అట్లా అయిపోయింది, అదంతా బాగానే ఉంది, దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చింది. కానీ తర్వాత ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ వింటురో లేదు తెలియదు కానీ హోస్టింగ్ ఉంటారు కదా, హోస్ట్ చేసేవాళ్ళు ఉండరా? హోస్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆయన కూడా ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది. సార్ నేను పలానా దగ్గర ఉన్నా, ఏం పడను. నువ్వు ఓకే, మిగతా వాళ్ళంటే జర్నీలో ఉన్నారు, నువ్వు హోస్టే కదా, నువ్వే కదా సీడీ ప్లే చేసేది. మరి ఏం చేస్తుండే అంటే ఈయన పెద్ద మిస్టేక్ ఏం చేస్తుందంటే కరెక్ట్గా 5:40కి అలారం పెడతారండి. 5:40కి అలారం పెట్టి టక్ లేచి ఆ ఏవైతే మెసేజ్లు ఉన్నాయో జూమ్ మీటింగ్ మెసేజ్ వాళ్ళ గ్రూప్లలో పెడతారు. జూమ్ మీటింగ్ హాజరు కాగలరు అని చెప్పి ఒక టైం సింబల్ ఒకటి ఉంటుంది కదా, ఇట్లాని ఇది పెడతారు. పెట్టిన తర్వాత ఆ మీటింగ్లు అంతా అయిపోయే లోపల పోయి మోహం ఆడుకొని వస్తారు హోస్ట్. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, నేను మీ పలానా ఇది ఇట్లా సంగతి, ఈరోజు మిషన్ క్రాంతితో స్టార్ట్ చేద్దామని మిషన్ క్రాంతి స్టార్ట్ చేస్తాం. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సీడీ ప్లే చేస్తాం. ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేముంటుంది, ఈయన ఏం చేస్తాడు తెలిసిన, చాలా తెలియకలు. నేను చాలామంది హోస్ట్లను చూస్తున్నాను, 6:40 కరెక్ట్గా అలారం పెడతారండి. 5:40కి అలారం పెడతాడు, లేస్తాడు, సీడీ ఆన్ చేస్తాడు, 6:40కి అలారం పెడతాడు. 6:40కి ఆ లోపల ఏం చేస్తాడంటే హ్యాపీగా గురకలు కొట్టుకుంటే నిద్రపోతాడు. నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్. 6:40కి అలారం పెట్టి లేచి మళ్ళీ మొహం కడుక్కొని ఆ సీడీ అంతా అయిపోయిన తర్వాత గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఫలానా వ్యక్తి నేను, ఈరోజు సీడీ ఎంత అద్భుతంగా చాలా బాగుంది, బుక్ రీడింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే రాలి. ఆ బుక్ రీడింగ్ కూడా వాళ్ళు ఎవరంటే ఈ సగం వాళ్ళు కూడా, ఎందుకంటే జూమ్ మీటింగ్లో మా పేరు వినిపించాలి, మా ముఖం కనిపించాలి. ఆ 2 పేరాలు ఒక 2 లైన్లు చదువుతారు, నా బుక్ రీడింగ్ సార్, మై బుక్ రీడింగ్ కంప్లీట్, థ్యాంక్ యూ సార్ ఇచ్చినందుకు అవకాశం, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంట. అయిపోయిన తర్వాత అయ్యా సీడీ ఇన్నోళ్ళు ఎవరున్నారు, ఇద్దరు మాట్లాడానంటే ఒక ఆయన వీడియో ఆన్ చేసుకోవడం, ఒక ఆయన వీడియో ఆన్ చేసుకోవడం. థ్యాంక్ యూ లీడర్స్, ఈరోజు జూమ్ సెషన్ చాలా అద్భుతంగా జరిగింది, ఈ సెషన్ ఇంతటితో సమాప్తం, తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. ఏం చేస్తాడు ఈయన? వినడు, హోస్ట్ వినడు. ఫస్ట్ నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, హోస్ట్ వినడు. ఇంకొక వ్యక్తులు చాలా తెలియకలు, ఇంకొకరిని బాగా అబ్జర్వేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే మంచి డిసిడీలు వాళ్ళ అప్లైన్లు యూసీలతో ఫోటోలు దిగుతున్నారు. దిగిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు పెడుతున్నారు.
వీడియో ఆన్ చేసినట్టు ఉంటుంది, ఫోటో ఇక్కడ ఒక మేడం ఉంటుంది, పేరు తీయదలుచుకోలేదు. ఒకరోజు నాకు ఇదే జరిగింది, ఏమో పేరు తెలియదు చెప్తా కానీ. సో ఏం చేసింది, వీడియో ఆన్ చేసుకుంది మేడం, చక్కగా ఇట్లా కూర్చున్నట్టు ఒక ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అది బ్యాక్గ్రౌండ్ ఫోటోలో పెట్టింది. నేను హోస్టింగ్ ఉన్నా, అందరు పిలిచిన లాస్ట్ మేడం వీడియో ఆన్ చేసుకుందని చెప్పి, మేడం పలానా సుజాత మేడం రండి ఇట్లా సంగతి మీరు జూమ్ గురించి మాట్లాడానంటే ఎంత చేసినా ఒకటంటలే రెండంటలే కన్ను ఆరపకుండా ఇట్లనే చూసింది. ఏంది రా, ఉందా లేదా, ఏం సంగతి ఏం కథ, అరే ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏంటని నేను అనుకుంటున్నాను. మేడం మిమ్మల్ని మేడం నా మాట వినిపిస్తున్నా, గుడ్ మార్నింగ్ మేడం రండి మేడం మాట. ఇంకెక్కడ మేడం, మేడం లేదు ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఆ డీపీ లైవ్ పెట్టుకున్నాను. పెద్ద మిస్టేక్, నేను అబ్జర్వ్ చేసినా కదా, చాలా పెద్ద మిస్టేక్ అని అందరూ ఏమనుకుంటారు, పోయా అమ్మ పలానా సార్ ఏం రాసుకుంటుంటారు ఆయన, ఏం వింటున్న వీడియో ఒక్కటే దగ్గర కథల కూడా కలుతాడు. మరి కదలకపోగా బిజినెస్ ఎందుకు కాదు, మనిషి అంటే కాదు, మరి బిజినెస్ ఎందుకు వెళ్తా అంటే ఈ మనిషి లేడు కదా అన్న. ఫస్ట్ అర్థమవుతుందండి. జూమ్ మీటింగ్లో మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా హోస్ట్ ఉంటే దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా సార్ అని చాలామంది అర్థం ఉంది. సొల్యూషన్ చెప్తా. ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ దొరికింది. ఏమనంటే సార్ మేమే సీడీ ప్లే చేస్తున్నాం కదా, వీడియో ఎట్లా ఆన్ అవుతాయి కదా సార్, ఆన్ కాదు కదా సార్, ఇది ఒక వంక దొరికించుకున్నారు. ఇవాళ రేపట్ల ఒక ఇంట్లో ఇద్దరుంటే 5 ఫోన్లు ఉన్నాయి. ఎస్ సార్, రెండో ఫోన్ మీ మిస్సెస్దో, మీ అబ్బాయిదో, అమ్మాయిదో, మీ హస్బెండ్దో, ఎవరిదో ఉంది కదా, అలా వీడియో ఆన్ చేసుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకోండి. మీరు రాసుకోలేదనుకోండి, యథా రాజ్యం తదా ప్రజ, బర్రె పోయి చేలం వేస్తే దూడ గెట్టున మేయదు. మీరు ఈ వీడియోలు కూడా ఎప్పుడు ఆన్ చేసుకుంటారు చెప్పనా, సీడీ అంతా అయిపోయిన తర్వాత. ఆడు ఇన్నడో తెలియదు, ఇన్నడో తెలియదు. ఇన్నేళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, పీవీ మాత్రం 2000 పీవీ దగ్గర అవుతుంది. ఎందుకంటే బ్రాంచ్ ఆన్నే నిలబడతాయి కాబట్టి అది మాత్రం ఆడ మెయింటైన్ చేసుకుంటున్నాను. సో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి దయచేసి మారదాం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, లైఫ్ అయిపోతూ ఉంది. మీరు ఏమనుకుంటా అంటే రోజు రోజు పెద్దోళ్ళం అయిపోతున్నాం, మీసాలు మీ నిమ్మకాయలు నిలబెడుతున్నాం, మామూలు పెద్దగా వస్తున్నాం, మీసాలు ఏజ్ పెద్దగా అవుతున్నాం చాలామంది అనుకుంటారు. కాదు, లైఫ్ అయిపోతుంది. నా ఏజ్ 31 ఇయర్స్, ఇంకా బతుకుండేది మనిషి జీవితం ఇంకో 30 ఏళ్ళు, అంత మించి బతుకుతావా? పోనీ 30 ఏళ్ళు బతుకుతామని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఇస్తారా అండి? లేదు. రోజు రోజు మనం చిన్నోళ్ళం అవుతున్నాం, పెద్దోళ్ళం అవుతున్నాం. చిన్నోళ్ళం అవుతున్నాం, పెద్దోళ్ళం అవుతున్నాం. ఎంతమంది పెద్దోళ్ళు అవుతున్నారు అనుకుంటున్నారు? ఎత్తండి, సగం సగం ఎందుకు అంటే మిగతా వాళ్ళంతా చిన్నోళ్ళ అంటే ఇటా అట. నేను చెప్పానా అండి, భగవంతుడు మీ నెత్తిన 50 ఏండ్లో, 60 ఏండ్లో, 30 ఏండ్లో, 50 ఏండ్లో ఎంతైనా రాసి పెట్టుందో అంతే మీ జీవితం. ఆ ఒక్క క్షణం దాటిన తర్వాత, ఆంజనేయులు అనే వ్యక్తి జూలై 18, 1993లో పుట్టిండు. ఆ క్షణం ఏ టైం తెల్లారుజామున పుట్టు. అప్పుడే ఎందుకు మధ్యాహ్నం పుట్టొచ్చు కంటే నీ రాతది. నువ్వు ఏ టైం పోతావో నీకు తెలియదు. ఎసార్ను నిజమా కదా? ఈ టైం అని ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? పొద్దున పోతావా, మధ్యాహ్నం పోతావా, నైట్ పోతావా, తెల్లారుజామున పోతావా? గ్యారెంటీ ఏమైనా ఉందా? నీ టైం వచ్చిందంటే సార్ ఒక్క గంట ఆగురు సార్, జూమ్ మీటింగ్ లేదు నీ టైం అయిపోయిందంటే తీసుకొని పోతాం. రోజు 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 ఆయుష్ తగ్గిపోతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే టైం పాస్ చేస్తున్నాం. ఒక పెద్ద లెవెల్కి వచ్చిన తర్వాత కూడా టైం పాస్ చేస్తున్నాం. దీనంత దరిద్రమైన విషయం ఇంకోటి లేదు. సో చాలామంది టైం పాస్ కాదు, పాడు. మనిషి జీవితంలో ఏదైనా వరం ఉంది, భగవంతు ఇచ్చిన వరం అంటే టైం. ఈ టైంని ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. ఎవరైతే హోస్టింగ్ చేస్తున్నారో ఎస్పెషల్లీ ఈ రోజు నుంచి వీడియోలు ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ వీడియో ఆన్ చేయించండి. నాకు సిగ్నల్ లేదు, నేను ఊర్లో ఉన్నా, ఇంకేమో రకరకాల రీజన్ చెప్తుంటారు. ఇక్కడ సిగ్నల్ తక్కువని చెప్పేటోనికి ఏదో సాకు దొరుకుతుంది, కానీ చేసేటోనికి పని దొరుకుతుంది. ఎన్ని రోజులు సాకులు చెప్తావు? ఒక్కరోజు ఉండదు, 2 రోజులు ఉండదు. పోయినంతకాలం 2 ఏళ్ళ బిజినెస్కి సిగ్నల్ ఉండదు. నెట్వర్క్లో లేకపోతే నెట్వర్క్ ఇండస్ట్రీలో నువ్వు ఎటు కాకుండా పోతావు. నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కంపల్సరీ నెట్వర్క్లో ఉండాలి. ఎస్ఆర్ నిజమా కదా? ఆర్ యు ఎగ్జైటెడ్? సీరియస్ అయినా పర్వాలేదు, కొన్ని అందుకే ఎందుకు డిసైడ్ అవుతలేము. సో ఇంకొకటి ఏం చేస్తున్నారు, వీళ్ళు నేర్చుకోవట్లేదండి బిజినెస్ని కొంతమంది నేర్చుకోవట్లేదు. అప్లైని ఫోన్ చేస్తాం. ఎప్పుడు ఫోన్ చేస్తాం? 5%, 8%, 10%, 16%. సార్ మా పోస్టర్ ఏది బ్రాంచ్ డైరెక్టర్ సార్ వేసిండు అప్లైన్. సిల్వర్ అయిన సార్, నేను సిల్వర్ అయిన పోస్టర్, గోల్డ్ అయిన, స్టార్ అయిన, డైమండ్ అయిన, క్రౌన్.
ప్రతి ఒక్క పోస్టర్ని అప్లై చేస్తే నువ్వు ఎప్పుడు టీంకి నేర్పిస్తావు? సార్ కొంచెం ఇన్కమ్ అది వస్తలేదు, జర మెయిల్ పెట్టరా, నా ఇన్కమ్ పోస్టర్ పెట్టరా, నా బ్రాంచ్ పోస్టర్ పెట్టరా. స్టార్ పైన అయ్యి ఉంటారు. ఇంకా నాకు అనిపిస్తుంది, నాకు ఏమనాలో కొన్ని మాటలు అర్థమవుతలేదు. ఇంకా చాలామంది తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి స్టార్ అండ్ అబౌవ్ లీడర్కి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి. వీళ్ళు ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు చెప్పనా అండి? నేను మన స్టార్ క్రూజ్లో కూడా చూసిన, నాతో పాటు కొంతమంది డౌన్లైన్స్ ఉండే. అప్లైన్ 2 పెగ్గులు వేసిన అనుకో, సాయంత్రం సార్ నువ్వు 2 తాగుతావు, నేను 4 తాగుతాను. ఈ విషయంలో కంపారిజన్ చేసుకుంటాం. కానీ పని విషయంలో సార్ నువ్వు డీసీడీ అయినా కూడా 7 లక్షలు సంపాదించినావు కదా, నీకన్నా ముందు విఎంసీఎం మెంబర్ అయితే 10 లక్షల ఇన్కమ్ తీసుకుంటా సార్ ఒక్కరన్నారు. నువ్వు 2 వేసినావు కదా, నేను 4 వేస్తాను. సో ఈ రోజు నుంచి మీ అందరికి చెప్పేది ఏంటంటే, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. నాకేం తెలియదు, నువ్వు ఏం చెప్తే అది నేర్చుకోవడానికి రెడీ ఉన్నా. చాలామంది ఏం చేస్తారంటే ముసుగేసుకొని రెడీగా ఉంటారు, బిజీగా ఉండని చెప్తుంటారు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి డబుల్ ఎంటెక్ చేసినాడంట. ఏం చేసిండు? ఉందా లేదా ఈ గ్రూపు? డబుల్ ఎంటెక్ ఉంటుందా? నాకైతే తెలియదు. ఎంటెక్ చేసిండు అనుకోండి, ఎంటెక్ చేసిండు, జాబ్ల కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ జాబ్ అవుపిస్తలేదు, ఏ ఇంటర్వ్యూ అయినా కూడా అంతా రిజెక్షన్. ఆయన విపరీతమైన ఆకలిస్తుంది, జేబులో చూస్తే ₹1 డబ్బులు లేవు. అట్లా నడుస్తున్న క్రమంలో ఒక పెద్ద గేటు కనిపించింది. ఆ గేటుకు ఒక బోర్డు కనిపించింది, ఇక్కడ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. అరే లేక ఒక జాబ్ కనిపించి చలో అని చెప్పి లోపల ఆఫీస్ రూమ్లోకి పోయినాడు. పోయి కూర్చున్నాడు. ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, ఈయన పోయిన ఏదైతే ఆఫీస్ ఉందో అది జూ పార్క్. చూడండి ఆయన, ఈ జూ పార్క్లో ఏదైతే ఉందో ఒక చింపాంజీ ఉండేది ఒకప్పుడు. అది చేసి అల్లరి చేష్టలు ఏవైతుందో దాన్ని చూడడానికి విపరీతంగా జనం ఎగబడేవారు. అది ఏమైందంటే రీసెంట్గా దాని హెల్త్ బాగాలేక చచ్చిపోయింది. ఒక పని చేయి, నీకు ఇష్టం ఉంటే ఆ చింపాంజీ వేషం వేసుకో. అది ఏదైతే అల్లరి చేష్టలు చేస్తుందో అట్లా చేసి జనాలను ఎంటర్టైన్ చేస్తే ఈ పార్క్కి డబ్బులు వస్తాయి, జూ పార్క్కి డబ్బులు వస్తాయి. అవునా చలో అదేం తప్పని చెప్పి మనోడు జాబ్లో జాయిన్ అయ్యాడు. ఈ ముసుగేసుకున్నాడు. వేసుకొని చింపాంజీ ఎంతైతే ఎంటర్టైన్మెంట్ చేస్తుందో అంతకన్నా డబల్ వేస్తుండు మనోడు. ఈ వచ్చిన జనాలు ఉంటారు కదా, అరటి పండ్లు, కొబ్బరి చింపాలు, అవి ఇవి వేసేసరికి ఇంకా బలం ఎక్కువ వచ్చింది. నిన్న మన బలం లేదు కదా, ఫుడ్ లేక, ఇప్పుడు బలం ఎక్కువ వచ్చింది. ఇట్లా చేస్తావు బిడ్డ అని చెప్పి ఇంక ఎక్కువ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసిందంటే, ఇటో చెట్టు ఉంది, అటో చెట్టు. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద దూకాలని నిర్ణయించుకున్నాడు రోజు. మనోడు ఇక్కడ దూకుతుండు. కానీ ఒకసారి ఏమైపోయిందంటే, ఈ చేయి జారి, ఇది ఏదైతే చేయి జారి పోయి పులి బోండా పడ్డాడు మనోడు. ఇప్పుడు చెప్పండి మీ పరిస్థితి ఏంది? మీరు పోయి పులిబోన్న పడ్డారు, మీ అదృష్టం బాగాలేదు, పులిబోన్న పడ్డారు, మీ ఫీలింగ్ ఏంది? ఫస్ట్ వచ్చే మొదటి క్వశ్చన్ చెప్పనా, జాబ్ దొరికినప్పుడు అమ్మ థ్యాంక్ యూ కాదు జాబ్ దొరికిందని కానీ ఇలా వాడికి ఎందుకు వచ్చింది రా ఈ జాబ్ కనిపిస్తుంది. సార్ దేవుడా నువ్వే తప్పించు, దేవుడా వస్తుంది పులి దగ్గరకు వస్తుంది, దేవుడా నువ్వే తప్పించు, దేవుడా పులి దగ్గరకు వస్తుంది, మనం చెమటలు పట్టేస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత మనోడు ఇట్లా వణుకుంటూ అయిపోయింది దేవుడా నా పని ఈరోజు కథం కేలు కథం దుకాణం పని. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పులి ముసుగు తీసి హలో ఫ్రెండ్ నీది ఏ కాలేజ్? నాది పలానా కాలేజ్ అన్న. మనమేమో చింపాంజీ ముసుగేసుకున్నాం, అవతల పులి ముసుగేసుకుండు, ఓడు కోతి ముసుగేసుకుని. ఎన్ని రోజులు ఈ ముసుగు ధరించుకొని బతుకుతారు? ముసుగు తీసి బయటికి రండి. ఎసారు నిజమా కదా? ఈ ముసుగేసుకున్నంత కాలం మీరు సక్సెస్ కాలేరు. ముసుగు వదిలి బయటికి రండి. సో ఇది లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎంత నేర్చుకున్న స్టిల్ ఇప్పటికీ నాకేం తెలియదు. వెస్టీజ్ గురించి నీకేం తెలుసా అంటే, ఆ పెద్ద బోర్డు ఇస్తే ఒక్కటే చుక్క పెడతా, నాకు అంతే తెలుసు. నాకెంత తెలుసా, మీకెంత తెలిసి ఉంటుంది? ఎంత తెలుసు మీకు? ఒక్క మీటింగ్కి వస్తారు, నాకు అంత అర్థమైపోయింది వెస్టీజ్ అంట. అరే నాయన నువ్వు నాకన్నా చెప్పు, నీకు తెలుసు కదా, నాకు చెప్పు ఏం తెలుసు వెస్టీజ్ గురించి? తెలుసా అంటే మీకేమన్నా? నాకైతే ఏం తెలియదు ఇప్పటికీ. సో లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండండి, ప్రతి క్షణం ప్రతి సెకండ్ నేర్చుకునే తత్వం పెట్టండి. అండ్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక చెప్పినారు కదా బుక్ రీడింగ్. ఈ బుక్ రీడింగ్ కూడా కొంచెం గమ్మత్తు ఉంటుంది, చెప్తా. సో బుక్ రీడింగ్ చేయమని చెప్పిన లీడర్లకి, దానికి ఒక సపరేట్ గ్రూప్ పెట్టిన, బుక్ రీడింగ్ గ్రూప్ అని ఒకటి పెట్టిన తర్వాత ఏం కండిషన్ పెట్టిన అంటే, సార్ మీరు ఏ బుక్ అయితే చదువుతున్నారో ఆ బుక్ ఫోటో, ఏ పేజ్ అయితే చదువుతారో ఆ పేజీలో మీకు నచ్చిన వర్డ్ అండర్లైన్ చేసి గ్రూప్లో పెట్టండి సార్ అని చెప్పింది. మై బుక్ రీడింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ యూ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి పెట్టమని చెప్పింది.
పెట్టిన తర్వాత ఏం చేసినట్టు ఒక గ్రూప్ తయారు చేసిన, అంతా బాగుంది. ఓ 2, 3, 5 మంది 10 మంది రోజు పెడుతున్నారు. ఒక బడా లీడర్ నాకు ఏం చేసినట్టు పర్సనల్గా పెట్టిండు, సార్ మై బుక్ రీడింగ్ కంప్లీటెడ్ అని పెట్టి 6,000 పెట్టిండు. చూసిన, అబ్జర్వ్ చేసిన, సార్ ఇది ఎవరి బుక్కో తెలుసు, ఎన్ని గంటలకు చదివిరో తెలుసు, అన్నీ నాకు తెలుసు సార్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి, సార్ అట్టెట్లా గుర్తుపట్టారు సార్ నేను చదవలేదంటే, ఈ మొత్తం పోయినాయి, ఏం లేవు. 31 ఏళ్ళకి మొత్తం చూసి వచ్చిన, అర్థమైంది. 60 ఏళ్ళలో ఎంత అవుతాడో అంత వచ్చిన. ఈ బుక్ మీది కాదు, మీరు చదవలే, మీ దగ్గర ఈ బుక్కే లేదని చెప్పి. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే బుక్ రీడింగ్ అవతల వ్యక్తిని అప్లైన్ని ఏమంటారు సాటిస్ఫై చేయడం కోసం, అంటే అప్లై నేను బుక్ చదువుతున్నాను కోసం ఏదో 2-3 పేజీలు అట్లా చదువుతారు, అలా పెట్టేస్తారు, అయిపోతుంది. కానీ అట్లా కాదండి బుక్ రీడింగ్ అంటే. బుక్ రీడింగ్ అంటే అసలు ఏంది, యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఒక ఆర్డినరీ పర్సన్, ఒక ఆర్డినరీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎక్స్ట్రాడినరీగా అతన్ని ఎట్లా మార్చుకోవచ్చు అనేది బుక్ రీడింగ్. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసిన దానికి అంతే తప్ప ఏదో కొడితే దబాయించి కొట్టండి, లేకపోతే లేదు. సో బుక్ రీడింగ్ మీ అందరు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉన్నారో బయట టూల్స్ కౌంటర్ ఉంది, ఫస్ట్ మీరు చదవాల్సిన బుక్ అందరినీ ఆకట్టుకునే కళ. ఈ అందరిని ఆకట్టుకునే కళ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇదేదో ప్రేతాత్మల బుక్లో లేకపోతే ఏమంటారు మంత్రాల బుక్లో కావు. అంటే అవతల వ్యక్తిని ఎట్లా వశపరచుకోవడం అనేది కాదు. అందరిని ఆకట్టుకునే కళ ఎట్లా అంటే, అవతల వ్యక్తి కోపంతో బగబగ రగిలిపోతున్నా సరే మీరు నీళ్ళ లేక చల్లార్చే ప్రయత్నం ఉండాలి, మీ దగ్గర ఆ కెపాసిటీ ఉండాలి. సో ఆ బుక్ మొత్తం నేర్పిస్తూ ఉంటుంది. ఆ బుక్ 1-10 సార్లు చదవండి, అందరిని ఆకట్టుకునే కళ. సో నేనేమంటున్నానంటే, సార్ మాకు టైమే దొరకదు, జాబ్ బిజినెస్ 2 బిజీ అయిపోయినా అంటే, నైట్ నిద్రపోయే ముందు ఏం చేస్తారు మీరు చెప్పండి? నిద్రపోయే ముందు ఏం చేస్తాం? చాలామంది న్యూస్ చూస్తుంటారు టీవీలలో, లేకపోతే ఈ మధ్యన ఒక ప్రోగ్రామ్ వచ్చింది, ఏమది ఇన్స్టాగ్రామ్. ఒక్కసారి దీని అమ్మ పొరపాటు దాన్ని ఓపెన్ చేసినామంటే సరే బొంబాయికి రానని ఒక సాంగ్ స్టార్ట్ అది, ఎవరో ఆడపిల్ల డాన్స్ చేస్తుంటుంది, ఇంకా కథం దాని మీద నొక్కినా అంటే బొంబాయికి రానని ఒకమంటే కింద ఢిల్లీకి రానని ఒకమంటే 1-2 గంటలు అక్కనే పోతుంది. చూసి కళ్ళు కాయలు కాసి పళ్ళు వన్నేదా నిద్రపోలేకపో. ఏమొస్తాయి దానివల్ల? నా ఫోన్లో నిజం చెప్తున్నా, కావాల్సి ఉంటే చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదు, నేను డిలీట్ చేసిన. ఎందుకంటే దాని ద్వారా ప్లస్ ఎంత అవుతుందో మైనస్ కూడా అంతే ఉంది, 100%. సో మీరు ఇప్పుడు ఎవరైతే ఎదుగుతున్న లీడర్స్ ఉన్నారో యూజ్ చేయండి, కానీ మీరు గ్రో అవ్వడానికి యూజ్ చేయండి, బట్ ఇన్స్టాగ్రామ్ గ్రో అవ్వడానికి మీరు యూజ్ చేయొద్దు. సో మీ అందరికి నేను ఏమంటాను అంటే, నైట్ నిద్రపోయే ముందు ఒక 15 నిమిషాలు బుక్ రీడింగ్ చేయండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక 15 నిమిషాలు బుక్ రీడింగ్ చేయండి. మీరు ఇంతకుముందు ఉన్న యాటిట్యూడ్కి ఇప్పుడున్న యాటిట్యూడ్కి మీ లోపల ఎప్పుడైతే తేడా వస్తుందో అప్లైన్ గుర్తుపట్టేస్తాడు ఈజీగా. మీరు నమ్ముతారో లేదు, మీరు అనుకుంటున్నట్టు అప్లైన్కి ఏం తెలియదు, అప్లైన్కి సర్వం తెలుసు. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు నిలబడ్డం అంటే నేను స్కాన్, మన ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు బ్యాగులు ఏమంటారు దాన్ని, బ్యాగేజ్ ఏరియాలో మొత్తం స్కాన్, నువ్వు బ్యాగ్ పెట్టి జిప్పులు పెట్టి కవర్లు పెట్టి లోపల ఏం పెట్టినా సరే ఆ మిషన్ పెడితే లోపల ఏమున్నాయి, ఏం సంగతి, ఎన్ని పచ్చళ్ళు ఎన్ని బట్టలు అన్నీ చెప్పేస్తారు. స్కానర్ అంటారా? స్కానర్, ఇది కూడా స్కానరే, అప్లైన్ స్కానర్. కాబట్టి అప్లైన్ మోసం చేయడానికి బుక్ రీడింగ్ చేయకండి. అప్లైన్ మోసం చేయడానికి జూమ్ మీటింగ్ రావద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, నా పేరు అంజనేయులు రాసూరి, జూమ్లో కనిపించిందా ఓకే, మా అప్లైన్ కనిపించిందా ఓకే, అమ్మయ్య థ్యాంక్ యూ గారు, అటెండెన్స్ రిజిస్టర్, నా అటెండెన్స్ పడ్డాను. దానికోసం రాకు. ఎందుకు వస్తున్నావు? గంట సేపు నిద్రపో, ఇంకా హ్యాపీగా ఉంటావు కదా. కాబట్టి ఎవరిని అప్లైన్ సూర్యుడు లాంటి వాళ్ళండి. సూర్యుని మీద మనం వస్తే సూర్యుని మీద మనం వస్తే ఎవరి మీద పడుతుంది? మన మీదే పడుతుంది. ఒకవేళ అద్దంలో అని చూసుకున్నాం అనుకోండి, ఎవరి మీద పడుతుంది? మన మీదే పడుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే, అప్లైన్ లైక్ ఎ మిర్రర్, లైక్ ఎ సన్. నేను మళ్ళీ చెప్తున్నా. సో అప్లైన్ మోసం చేయడానికి బిజినెస్ చేయొద్దు, మిమ్మల్ని మీరు డెవలప్మెంట్ చేసుకోవడానికి బిజినెస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే, లాస్ట్ 5 మినిట్స్ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత పెత్తనం చెలాయిస్తుంటాం. పెత్తనం అంటే ఏంటంటే, నేను డీసీడీ అయిపోయినా కదా, 5 లక్షలు ఇన్కమ్ వస్తుంది కదా, అప్పటి వరకు వంగి దండాలు వెళ్తుంటాం. అయిపోయిన తర్వాత ఇంట్లో వచ్చింది, ఇంకా నాకు 5 లక్షలు వచ్చినాయి, నా దగ్గర కారు ఉంది, నాకెవరు రాజు సార్ ఈ మైక్ సెట్ చేయవాలి, ఇగో అది ఆ బోర్డు తీసుకురా, అవి తీసుకురా, ఆ టూల్స్ అలా పెట్టండి. వాళ్ళ మీ పనులా డౌన్లైన్స్ పనులా అండి. 1% పెత్తనం చెలాయించినట్టు అనిపించిన టీం నీకు తెలియకుండా ఎగ్జిట్ అయిపోతుంటారు. ఎంత ఎగ్జైట్మెంట్తో ఉంటారో అంత ఎగ్జిట్ అయిపోతుంటారు. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత నువ్వెంతనో ఆయన కూడా అంతే, ఆయన ఎంతనో నువ్వు కూడా అంతే. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.
సో నువ్వు బీసీడ్ అయినా తోపైనా నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏ పిన్ అయినా సరే పీపుల్కు రెస్పెక్ట్ ఇవ్వండి, నువ్వు రెస్పెక్ట్ తీసుకో. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. అందుకే నా డీపీ కూడా అదే ఉంటుంది, ఎవరి నుంచి ఏం ఆశించకు. నువ్వు ఏమైనా ఆశిస్తున్నావు అంటే నువ్వు అది ఫస్ట్ ఇయ్యి. సో ఖచ్చితంగా మీ అందరికి ఏం చెప్తున్నా అంటే ఎవరి మీద పెత్తనం చెలాయించొద్దు, నువ్వు ఏ పిన్ అయినా సరే. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత అబద్ధాలు అనేది చెప్పొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుందంటే నాకు మొన్న ఒక స్టోర్లో మన విన్నింగ్ టీం కాకుండా ఒక అతను కలిసినాడు. ఆయనకు కొన్ని ఏదో బయట ఏమంటారు ట్రెడిషనల్ బిజినెస్లు పెట్టి ఒక 9 కోట్ల వరకు లాస్ అయింది. 9 కోట్ల వరకు లాస్ అయిన తర్వాత ఆయన ఆస్తులు అన్నీ అమ్మేసిన తర్వాత ఇంకొక 2 కోట్ల అప్పు ఉందంట. 2 కోట్ల అప్పు ఉంది. నన్ను వచ్చి కలిసినాడు. సార్ ఓకే సార్ అంతా బాగుంది, వెస్టీజ్ బిజినెస్ చూపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్, వెస్టీజ్కి నాకు 2 కోట్ల అప్పు తీరిపోయింది సార్ అనగానే నాకు అనిపించింది, సార్ ఎన్నేళ్ళు అవుతుంది మీరు బిజినెస్కి వచ్చాను. ఎన్నేళ్ళు అవుతుందంటే 2 ఏళ్ళు అవుతుంది సార్ అన్నాడు. ఏ పొజిషన్ అంటే పలానా పొజిషన్ అన్న. ఎంత చెక్ వస్తుంది సార్ మీకు అన్న? 3.5 లక్షలు చెక్ వస్తున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజే జాయిన్ చేసినాను, జాయిన్ అయిన దగ్గర నుంచి 2 ఏళ్ళకి నెలకు 3.5 లక్షలు చెక్ వేస్తే 2 ఏళ్ళలో ఎంత అమౌంట్ అవుతుంది? హలో, నెలకు 3.5 లక్షల చెక్కు 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది? ఏముంది 12 మూలు 36, 12 5లు 60, 36 8 44 అంటే 88 లక్షలు అనుకోండి. అంతేనా? 88 లక్షలు. 88 లక్షలు నువ్వు సంపాదిస్తే 2 ఏళ్లలో జాయిన్ అయిన దగ్గర నుంచి మరి 2 కోట్ల అప్పు ఎట్లా తీర్చినావు? అర్థమవుతుందా? చిన్న లాజిక్. చాలామంది ఏమనుకుంటారు అంటే నన్ను నేను చేసుకుంటే జనాలందరూ అమ్మ మామూలుగా బిజినెస్ అని. కానీ దానివల్ల ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంత ఉంది. సినీ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఉంటారు, ఆయనకాయనే డబ్బా కొట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయనకాయన మా ఫ్యామిలీ తోపు, మా ఫ్యామిలీ కింగ్, నా కొడుకులు ఇట్లా, నా మనవాళ్ళు ఇట్లా అని చెప్తుంటాడు. దానికి తోడేందంటే ఈయన అదృష్టం పిల్లలకు కూడా అదే వచ్చింది. కాబట్టి ప్రతి క్షణం ప్రతి సెకండ్ చెక్ చేస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఈ బిజినెస్ ద్వారా నీ సంపాదించింది ఇదే. నేను ఎక్కువ కూడా చెప్పుకోవచ్చు, కానీ దానివల్ల ఏవైనా చూపి అంటే ఏం చూపిస్తావు చెప్పండి? నేను కారు కొన్నా అని చెప్పిన ఎంత ఇయ్యాలి ఎవడని నేను తెలియలేను భూమి మీద ఎవరున్నారు చెప్పండి? నేను 10 లక్షల కారు కొని 20 చేసిన అనుకో, ఏమంటారు జనాలు? రేపన్నాడు నా షోరూమ్ పోతారు, అరే ఏం సార్ నేను 31 లక్షలు చూపి సార్ ఎట్లయిందని అంటే, సార్ నాకు 18 లక్షలకి ఇస్తున్నా. ఏం చేసినావు? అబద్ధాలు 1% కూడా చెప్పకు. ఎగ్జాంపుల్ నాకు 5 వస్తున్నాయి, 7 వచ్చినాయి, నాకు 5 వస్తున్నాయని చెప్తున్నా, నో ప్రాబ్లం. 7 వస్తే 10 వచ్చినాయని చెప్పకు. ఎందుకంటే దీని ద్వారా బిజినెస్ పెరిగే మాట దేవుడు ఎరుగు, నెగిటివ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంటైర్ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నా చెక్ ఇంత వస్తుంది చూడరా నాయనని ఏ కంపెనీ చూపించాలి? ఓన్లీ వెస్టీజ్, ది గ్రేట్ వెస్టీజ్ చూపిస్తుంది. అట్లాంటివి మనం చూపించినప్పుడు ఇక్కడ నెగిటివ్ చెప్పినాం అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, నేను 10 లక్షలు వస్తున్నాయని చెప్పిన అనుకో, నీ స్టేట్మెంట్ది 1%. ఈవెన్ ఒక రూపాయి తక్కువ చెప్పు చెక్కు, ఎక్కువ మాత్రం చెప్పకు. నా చెక్కు అంతే 7,19,000. సో ఇది హైయెస్ట్ ఇన్కమ్ 7,50,000 పూల్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్. యావరేజ్ చెక్ 5.5-6 లక్షలు. ఎందుకంటే మిత్రులారా నన్ను అర్థం చేసుకోండి, నేను ఎవరిని కించమని ఎవరిని విమర్శన మాట్లాడతలేను. మనం చేసే చిన్న తప్పిదాలే రేపన్నాడు 30 కూర్చుంటాయి. కాబట్టి వెస్టీజ్కి వచ్చిన తర్వాత 1% కూడా అబద్ధం ఆడకు. చెక్ విషయంలో కానీ పిన్ విషయంలో కానీ మీరు డైమండ్ నుండి క్రౌన్ అని చెప్పుకున్నారు అనుకోండి, ఏమైతే దానివల్ల లాస్ అయ్యేది మీరే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకండి, ఎక్కడ నెగిటివ్ మాట్లాడకండి. ఎంతోమంది టీం వస్తుంటారు, మిమ్మల్ని నమ్ముకొని వస్తుంటారు. ఇది మీ జీవితం కాదు. మీరు ఇప్పటి నుంచి ఒకటే డ్రీమ్. సరిలేరు నీకెవరు సినిమా చూసినారా? సరిలేరు నీకెవరు సినిమా చూసినారా? చూడలేదా? ఎంతమంది చూసినారు? చూసారు కదా. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, చాలా ఫేమస్ డైలాగ్, మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు, మీకేమైనా ఎవరిది బాధ్యత? నాదే అంటాడా? అన్నాడు. ఎవరిది బాధ్యత? ఎందుకంటే ఆయన ఆర్మీ కాబట్టి, ఆర్మీ దేశం మొత్తం బార్డర్లు ఆయన కాపు కాస్తూ మనందరి ప్రాణాలు ఆయనవి. ఇక్కడ ఎవరైతే అప్లైన్ ఉన్నాయి, అప్లైన్ అంటే ఎవరు నన్నే అనుకున్నారు, మీరు కూడా అప్లైన్, ఒకరికి అప్లైన్ ఒకరికి డౌన్ అని. ఇప్పుడు మీరు కాపాడుతున్న ప్రాణాలు ఏవైతే అందరి మీవే, మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కానీ 1% నెగిటివ్ షేర్ చేయకండి, ఎక్కడ కానీ అబద్ధం చెప్పకండి. నీతి నిజాయితీ ఉండే నలుగురు బిజినెస్ లేట్ అయితే ఏమవుతుంది? అర్థమవుతుందా అండి? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ఒక 180 డేస్లో లేకపోతే మిషన్ 90 డేస్లో గోల్ పెట్టుకున్నా, నేను తొందరగా క్రౌన్ కావాలనుకున్నా. క్రౌన్ అయినా నో ప్రాబ్లం. ఏం చేస్తావు క్రౌన్ అయ్యి? చెక్కు ఒకటే అండి, పిన్ పరిగెత్తకండి. పిన్ను కాకుండా చెక్కు మీద ప్రయారిటీ చేయండి.
డెప్త్ బిల్డింగ్ ఎక్కువ చేయండి, 1% కలవండి. జీవితంలో మీ జీవితం ఎప్పుడు ఎవరి చేతులు ఉంటో తెలియదు, ఎవరి జీవితం ఎప్పుడు ఎట్లా మారుతో తెలియదు. మీరు చేయాల్సింది ఒకే ఒక పని, హానెస్టీగా స్మైలింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క జీవితంలో వెలుగు తీసుకురావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించండి. అంతకు మించి చేయాల్సింది ఏం లేదు. అర్థమైందా? దేవుడా, నీ చూపించే ఈ వ్యక్తి, నీ చూపించే ఈ అవకాశం ద్వారా ఈ వ్యక్తి జీవితం మారితే బాగుండని తలుచుకోండి, చాలు మీ జీవితం బాగుపడుతుంది. ఎందుకంటే అంటే ఈ వ్యక్తిని గ్రో చేయాలని అనుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చేయాల్సిన పని మొత్తం మీదే. 10 కోర్ స్టెప్స్ రెగ్యులర్గా చేయండి. ఏవైతే కార్డినల్ రూల్స్ ఉన్నాయి, 7 గైడ్ లైన్స్ ఉన్నాయి, అండ్ పవర్స్ ఉన్నాయి మనకు. అండ్ ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ అవ్వడానికి ఒకే ఒక్క రీజన్, మా వెనకాల మంత్రం ఏమైనా ఉందంటే FRU, ఫ్యామిలీ రీయూనియన్. మీకు తెలుసో లేదో, ఈరోజు చాలామంది హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీటింగ్ ఉందా రండి, 4500 మీ టికెట్ ఖర్చు అంటే, సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్, మా ఇంట్లో మా మేడం వద్దంటుంది, మా సార్ వద్దంటుండ్రు. మేడం, మీరు చీర కొనుక్కునేప్పుడు మీ సార్ని అడిగే కొనుక్కున్నారా? ఈఎంఐలో కొంటారు కదా తెలియకుండా సార్కి, పక్కింటోళ్ళు ఆ ఇంటోళ్ళు. పోనీ మీరు బయట మంది వేస్తున్నప్పుడు మీ మేడంని అడిగి చేస్తున్నారా? ఒక ఫుల్ బాటిల్ తాగితే 3000 రూపాయలు ఖర్చు. ఒక్క నైట్ తాగి వెళ్ళిపోతుంది, ఏముంది అలా. ఢిల్లీకి పోతే 20,000 రూపాయలు ఎక్కడ ఉండే, ఇంతకుముందు ఆకాశంలో ఉంటుండే. ఆకాశంలో ఉన్న గంగని భూమి మీద తీసుకొచ్చిన వ్యక్తి భగీరథుడు. ఎక్కడనో ఢిల్లీలో జరిగే FRU మీటింగ్ని హైదరాబాద్ తీసుకొచ్చిన ఒకే ఒక్క వ్యక్తి మన పురుషోత్తమ దాస్ పూర్ణ మేడం. 100% ఫ్యాక్ట్. ఎందుకంటే దీని మీద ఫైట్ చేసినాం, మీకు తెలుసో లేదో. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలామంది తెలియదు. ఏదో హైదరాబాద్ వస్తుందంటే చాలామంది నవ్వుకుంటారు. హైదరాబాద్లో మీటింగ్ జరగడానికి చాలా ఎత్తులు ఉన్నాయి, ఎన్నో కష్టపడ్డాం. అసలు ఎంత కౌన్సిలింగ్ అంటే, సార్ ఇక్కడ జరుగుతుందా మీటింగ్, ఇక్కడ చేయగలుగుతుంటే, సార్ ఒక్కటి కాదు 2 చేస్తాం నిరూపించినాం. ఈరోజు 2 అవుతున్నాయా లేదా FRU మీటింగ్లు? అవుతున్నాయా లేవా? కాబట్టి రండి, కలిసి పనిచేద్దాం. ఎవ్వరు కానీ FRU మీటింగ్లో మిస్ కావద్దు. 4500 మీ దగ్గర లేకపోతే అప్పు వేసైనా సరే ఆ మీటింగ్ రండి. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి భూమి మీద ఎన్ని ఉన్నా ఆ జీవితం వ్యర్థం. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మీ జీవితంలో ఏం లేకపోయినా కూడా అన్నీ తిరిగి సంపాదించుకోవచ్చు. సార్ మా దగ్గర ఏముంది, ఈరోజు ఏం లేదు కదా, ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిలబెడుతుంది. రండి, కలిసి పని చేద్దాం, గెలుద్దాం, దుమ్ము దులుపుదాం. వెస్టీజ్ అంటే ఏందో చూపిద్దాం. ఇన్ని రోజులు వెస్టీజ్ అంటే మనకు తెలుసు కదా, వెస్టీజ్ మనం అంటే ఏందో చూపించాలంటే FRU మీటింగ్లో కనిపించాలి. సార్ రెడీ ఉన్నారా? ఎంతమంది రెడీ ఉన్నారు? నిజం చెప్పండి. మళ్ళీ నా దగ్గర డబ్బులు లేవంటే అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దుమ్ము దులుపుదామా? ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ. సర్వేజన సుఖినో భవంతు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ మళ్ళీ దేవుడా, వీళ్ళందరూ నెక్స్ట్ FRU వరకు మంచి స్టార్ డైరెక్టర్ పైన అయ్యి ఉండి మంచి కారు తీసుకొని 1,00,000 రూపాయలు చెక్కు తీసుకొని మా కార్ అన్వీలింగ్లో అప్లైన్లతో ఇక్కడ చేయించడం, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కార్ అన్వీలింగ్ SP బారెన్ సార్తో కార్ అన్వీలింగ్ చేపిస్తే చూడాలని ఉంది మీ అందరూ. సో దుమ్ము దులుపాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్.